यो भूतं च भव्यं च सर्वं यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव। भोगान् भुक्ता वयमेव भुक्तास् तपो न तप्तं वयमेव तप्तः कालो न यातो वयमेव यातास् तृष्णा न जीर्णा वयमेव जीर्णाः। ధర్మప్రియ ఆప్త బంధువులారా, మాతృశక్తి, మనమందరము కూడా సుఖాన్ని అభిలషిస్తాము. దుఃఖమును మన దగ్గరికి రాకూడదనే భావనలో ఉంటాం. అందుకనే విశ్వాని దేవ సవితర్ దురితాని పరాసువ యద్భద్రం తన్న ఆసువ, ఈ మంత్రములో మనం పరమాత్మని ఏం కోరుతామంటే, విశ్వమునకు అధిపతి అయిన జగత్తు యొక్క ఉత్పాదకుడవు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ ప్రపంచములో పరమాత్ముడు జీవాత్మ ఇవి రెండు స్వయం సత్తాత్మకమైన చేతన పదార్థాలు. కానీ ఎప్పటి నుంచి జీవుడు పరమాత్ముడు ఉన్నాడో దానికి కాలము పూర్వము అని వర్తించదు. అటులనే ఈ మూల జగత్తుకు కూడా ఎవరు కారకులు లేరు. కానీ మూల జగత్తు నుండి పరమాత్ముడు అనగా కారణరూప జగత్తు నుండి పరమాత్ముడు కార్యరూప జగత్తుగా మారుస్తాడు. అనగా జీవులు ఉపయోగించుకోవడానికి, నివసించడానికి, ఆ జీవుల మనోకామనలు పూర్తవ్వడానికి ఈ మూల ప్రకృతిని పరమాత్ముడు చాలా అందముగా రమణీయముగా కార్యరూపంలోకి మారుస్తాడు. మార్చిన తర్వాత ఏం చేస్తాడు అంటే పరమాత్ముడే ధరిస్తాడు. జీవునకు పరమాత్మనకు ఉన్న వ్యత్యాసం ఏమిటో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. ఇప్పుడు ఉదాహరణకి ఒక సువర్ణకారుడు కానివ్వండి, కుమ్మరివాడు కానివ్వండి, మరి వడ్రంగి వారు, సాలెవాడు, ఎవరినైనా మీరు తీసుకోండి, లేదా ఒక రైతుని తీసుకోండి. ఆ రైతు భూమిని చక్కగా దున్ని సాగు చేసి నీటి శాతమును కొలతగా చూసుకుంటూ పంటను పండిస్తాడు. ఆ పంట ఒక ఆకారం వరకు వచ్చే వరకు రైతు ఆధీనములో ఉంటుంది. ఆ పంట ఆ విధముగా ఆకారవంతముగా అవ్వడానికి రైతు చాలా కృషి చేస్తాడు. అదే విధంగా మనం సువర్ణము తీసుకోవచ్చు, దూది తీసుకోవచ్చు, లేదా చెక్క పనిముట్లను తీసుకోండి, ఇనుప ముట్లను తీసుకోండి. వాళ్ళందరూ వస్తువుని ఒక ఆకారవంతంగా మార్చే వరకు మాత్రం స్వాములుగా ఉంటున్నారు. కానీ ఎప్పుడైతే వస్తువు ఆకారవంతముగా మారిపోతుందో అప్పుడు ఆకారవంతమైనటువంటి పదార్థాన్ని వాళ్ళు మార్కెట్లో క్రయ విక్రయం చేస్తారు. అనగా క్రయ విక్రయము చేసిన తరువాత
ఇక ఇతని స్వామిత్వం పోతుంది. ఉదాహరణకి కుమ్మరివాడు మట్టితో కుండను తయారు చేస్తాడు. ఆ కుండ తయారయ్యే వరకు అది కుమ్మరివాడి ఆధీనములో ఉంటుంది. కానీ ఎప్పటి వరకైతే ఆ వస్తువు తయారైపోతుందో దాన్ని మరొక వ్యక్తి కొన్న తర్వాత ఇతని స్వామిత్వం పోతుంది. శ్రమ చెయ్యలేదా అంటే చేశాడు, బుద్ధిని ఉపయోగించలేదా అంటే ఉపయోగించాడు. చాలా అందముగా పదార్థాలను తయారు చేస్తున్నారు. ప్రతి ఒక్క కళాకారుడు తమ తమ పరిధిలో, తమ తమ వృత్తుల్లో చాలా అందమైన పదార్థాలను తయారు చెయ్యగలుగుతున్నారు. కానీ ఈ జీవాత్మ అనే కళాకారుడికి, సృష్టికర్త అయిన పరమాత్మ అనే కళాకారుడికి వ్యత్యాసం ఏమిటి అంటే, ఆ పరమాత్ముడు మూల పదార్థములో ఉన్నప్పుడు కూడా అతనే స్వామిగా ఉన్నాడు. అనగా అనువనువుగా ఏ ఏ పదార్థము తమ రూపములో ఉన్న, తమ స్వరూపములో ఉన్నప్పుడు కూడా దానికి అధిపతి పరమాత్ముడే ఉన్నాడు. అది కార్యరూపం దాల్చిన తర్వాత కూడా పరమాత్ముడే ఉన్నాడు. అది వికాసము చెందుతూ జీవునకు ఉపయోగపడుతున్న సమయములో కూడా స్వామిత్వము పరమాత్మునికే ఉంది. అది మళ్ళీ లయమవుతున్నప్పుడు కూడా పరమాత్మునికే ఉంది. అనగా పూర్వము, పరంబు, వర్తమానం. వస్తువు ఆకారము చెందనప్పుడు పరమాత్ముడే స్వామిగా ఉన్నాడు. వస్తువు ఆకారవంతమైన తర్వాత కూడా పరమాత్ముడే ఉన్నాడు. ఆ తర్వాత వస్తువు ఇతరులకు జీవాత్మ ఉపయోగించుకుంటున్నప్పుడు కూడా పరమాత్ముడే స్వామిగా ఉన్నాడు. వస్తువు మళ్ళీ రూపాంతరము చెందినప్పుడు కూడా పరమాత్ముడే ఉన్నాడు. కానీ జీవాత్మకు ఆ సామర్థ్యం లేదు. జీవాత్మ ఒక సీమిత ప్లేస్, ఒక సీమిత పదార్థం వరకే, సీమిత సమయం వరకే, సీమిత కాలం వరకే, సీమిత దేశం వరకే జీవాత్మ ఆ వస్తువుకి స్వామిగా ఉండగలుగుతుంది. కుండలు తయారవుతున్నప్పుడు, వాటిని వేడి చేస్తున్నప్పుడు, మగ్గిస్తున్నప్పుడు స్వామిగా ఉన్నాడు. కానీ అది ఒకసారి అమ్మబడిన తర్వాత అతని స్వామిత్వం పోతుంది. అందుకనే విశ్వాని దేవ సవితర్ దురితాని. మనం వర్తమానములో మానవ జన్మలో ఉన్నాం. పూర్వము ఏ జన్మలో ఉన్నామో, ఏ యోనిలో ఉన్నామో, ఏ స్థానమున ఉన్నామో అక్కడ ఈ బంధువర్గము లేదు, ఈ దేహము లేదు. కానీ ఆ పరమాత్ముడు ఉన్నాడు. అందుకనే పరమాత్ముని మనం సర్వవ్యాపకుడు అంటాం. పరమాత్ముడు కాలము చేత కాని, దేశము చేత కాని ఛేదింపబడడు. అందుకనే మనం పరమాత్మని ఏం కోరుకుంటున్నాము అంటే, నాలో ఏదైతే అజ్ఞానం ఉందో, అసలు అజ్ఞానం అంటే ఏమిటి? ఋషులు అజ్ఞానం అంటే ఏమంటారంటే, అంటే ఆధ్యాత్మిక ఋషులకి, భౌతికమైనటువంటి వైజ్ఞానికులకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇద్దరు సమాజానికి మేలు చేస్తారు. ఎవరైతే భౌతిక పదార్థము ద్వారా వైజ్ఞానికులు అవుతారో వాళ్ళ వల్ల కూడా సమాజానికి చాలా మేలుంటుంది. మనం వాళ్ళని కొట్టి పారేయలేం. ఉదాహరణకి ఇవాళ ఇక్కడ మనం కూర్చున్నాం, మీరెక్కడో కూర్చున్నా, మనమంతా ఈ సత్సంగాన్ని జరుపుకోగలుగుతున్నాము అంటే ఇది వైజ్ఞానికుల యొక్క తపస్సే. కానీ ఈ టెక్నాలజీని ఎలా ఉపయోగించుకుంటున్నామనేది ఇది మన మీద ఆధారపడి ఉంది. దాన్ని ఇలాగే ఉపయోగించుకోవాలి, దీనికి విరుద్ధంగా ఉపయోగించుకుంటే అది కుదరదు అనేది వైజ్ఞానికుని చేతుల్లో లేదు. అలాగే ఇప్పుడు ఈ మానవ జన్మ తీసుకుందాం. ఒక యోని నుండి మరొక యోనికి జీవాత్మ ప్రవేశిస్తుంది.
పరమాత్ముడనే వైజ్ఞానికుడు ఎంత గొప్పగా ఉన్నాడు అంటే, మనము ఈ యోనిలో, వర్తమాన యోనిలో మానవ జన్మను పొందిన తర్వాత మన వ్యవహారము గనక ఆ శరీరానికి సంబంధిత వృత్తి ధర్మాన్ని గనక జీవుడు ఉల్లంఘిస్తే, మరి ఈ శరీరాన్ని ఎవరు తయారు చేశాడంటే పరమాత్ముడే తయారు చేశాడు. ఇతను కూడా గొప్ప వైజ్ఞానికుడే. ఎలా మనం ఉపయోగించుకుంటున్నటువంటి టెక్నాలజీ ఉందో అతను వైజ్ఞానికుడే. ఈ దేహాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి కూడా వైజ్ఞానికుడే. కానీ ఇద్దరిలో ఉన్న వ్యత్యాసం ఏమంటే, మనం కరదూర భాష అంటే సెల్ ఫోన్ కానీ ఇంకేదైనా కానీ దాన్ని మనం అలాగే ఉపయోగించుకోవాలి. దానికి విరుద్ధంగా ఉపయోగించుకుంటే ఆ సెల్ ఫోన్ కనిపెట్టిన వాడు మనకు పనిష్మెంట్ ఇవ్వడంలో అసమర్థుడు. అది అతని వల్ల జరిగే పని కాదు, అతను ఇవ్వలేడు కూడా. కానీ ఏ పరమాత్ముడైతే ఈ దేహాన్ని ఇంత అద్భుతంగా తయారు చేశాడో, ఈ దేహంలో ఉన్నటువంటి ఏదైతే వ్యవహారం ఉందో, ఏవైతే శాసనం ఉందో, ఏదైతే నియమాలు ఉన్నాయో, దీన్ని గనక మనం ఉల్లంఘిస్తే తప్పకుండా మనం పరమాత్ముని చేత దండనకు పాత్రులమవుతాం. అందుకనే ఆధ్యాత్మిక వైజ్ఞానికునికి భౌతికమైనటువంటి వైజ్ఞానికునికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అలాగే లౌక్యములో ఉన్నటువంటి మానవాళికి, ఆధ్యాత్మిక మార్గములో ఉన్నటువంటి యోగులకి కూడా చాలా ఆలోచనలలో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఉదాహరణకి మనం వివాహాది తంతువులు శుభకార్యాలని వెళ్ళినప్పుడు తప్పకుండా మనం ఏమని దీవిస్తాము అంటే మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అంటాం. అనగా ఒక భర్త గాని, ఒక తండ్రి గాని, భార్య గాని, ఒక తల్లి గాని మనం గమనించినట్టయితే ఈ లోకములో మనం ఎవరిని సంపన్న జీవితము గడిపినాము అని అంటున్నాము అంటే, ఎవరైతే పెద్ద పెద్ద భవనాల యొక్క నిర్మాణం చేసుకుంటారో, చక్కగా భూమిని కొనుగోలు చేస్తారో ఎకరాల కొద్దీ, ఎవరి గృహమునందు వెండి బంగారము చాలా పెద్ద ఎత్తున అగుపడుతూ ఉంటావో, ఎవరు తమ భార్య బిడ్డల యొక్క ఉన్నతిని కోరుతున్నారో వారిని మనం చాలా మంచి వాళ్ళు, చాలా ధర్మాత్ములు అంట. అతను తన జీవితాన్ని చాలా సఫలీభూతం చేసుకున్నాడు అంట. అటులనే ఆ వ్యక్తి కూడా ఈ భూమిని, భవనాలని, సువర్ణాది ధాతువులని, భార్యా బిడ్డలను వృద్ధి చేసినప్పుడు సుఖం అనుకుంటాడు. అతను అందులోనే రమింపబడతాడు కూడా. తుది శ్వాస వరకు అతని యొక్క ప్రయత్నం అంతా కూడా ఈ వస్తు వాహనాది భార్యా బిడ్డల్ని చక్కగా చూసుకోవడము, అందులోనే రమింపబడతాడు. ఆ వృద్ధిని చూసి చాలా ప్రసన్నుడవుతాడు. ఇన్ని ఎకరాలు కొన్నాను, ఇన్ని భవనాలు కట్టాను, నా భార్య బిడ్డల్ని ఇంత బాగా చూసుకున్నాను. ఈ ఆలోచన అతనికి చాలా ఆనందాన్ని, అంటే ఒక రకమైన సుఖానుభూతిని పొందుతాడైనా. ఎంత సుఖాన్ని పొందుతాడు అంటే, అతను తను వేరు, తన ఆత్మ వేరు, కుటుంబ సభ్యులు వేరు, వస్తు వాహనాలు వేరు అనే భావాన్ని కూడా ఆయన మర్చిపోతాడు. వీటి వెనుకనే జీవితాన్ని క్రొవ్వొత్తులాగా కరగదీసుకుంటాడు. అవి వియోగం. అందులో నుంచి ఏది పోయినా, భూమి పోయినా, భవనం కూలిపోయినా, సువర్ణాది ధాతువులు దూరమైన, భార్యని కోల్పోయినా, భర్తను కోల్పోయినా, సంతానాన్ని కోల్పోయినా, సర్వం కోల్పోయానన్న భావనలోకి వస్తాడు. అదే ఆధ్యాత్మికవాది. అతను ఆలోచన విధానం చాలా విచిత్రంగా ఉంటుంది. భౌతికవాదికి, ఆధ్యాత్మికవాదికి ఎంత విచిత్రంగా ఉంటుంది అంటే, భౌతికవాది భూమి, భవనము, సువర్ణాది ధాతువులు, భార్య బిడ్డలే సర్వం అనుకుంటాడు.
అవి వికసింపబడితే తను వికసింపబడినట్టుగా భావిస్తాడు. అవి వాలిపోతే తన జీవితమే వాలిపోయినట్టుగా చూస్తూ ఉంటాడు. కానీ అదే ఆధ్యాత్మికవాది ఏమంటాడంటే, నమంతి ఫలినో వృక్షాః నమంతి గుణినో జనాః శుష్క కాష్టాని మూర్ఖాశ్చ నమంతి కదాచన. భౌతికవాది యొక్క జీవనాన్ని చూసి ఆధ్యాత్మికవాది మూర్ఖుడు అంటున్నాడు. ఎందుకు అంటే, ఏ విధముగా చాలా పుష్పాలు గనక వృక్షం మీద వికసింపబడితే, కొమ్మల మీద పుష్పగుచ్చులు గనక ఎక్కువైపోతే, అలాగే కందమూల పండ్లు కూడా ఆ కొమ్మల మీద ఎక్కువ పెద్ద పెద్దవి గనక ఉంటే, గుంపులు గుంపులుగా ఉంటే, ఆ వృక్షం ఏమైపోతుంది అంటే అది కూడా వంగిపోతుంది. అటులనే ఏ మానవుడైతే భూమిని, భవనాలను, భార్య బిడ్డల్ని చూసి సంతృప్తి పడుతున్నాడు, ఆత్మతత్వాన్ని పక్కన పెట్టేశాడు, తాను ఆత్మని, తన దేహము కాదు, తన భార్య కాదు, తన బిడ్డలు కారు, ఈ సువర్ణాది ధాతువులు ఏవి నావు కావు అనే భావనని అతను మర్చిపోతున్నాడే. ఎలా ఎండిపోయినటువంటి చెట్టు అనగా, మనము గనక వృక్షాన్ని గమనించినట్టయితే ఒకసారి ఆ చెట్టు శుష్కింపబడింది అనుకోండి, ఆ శుష్కింపబడినటువంటి చెట్టు నిలబడమన్నా నిలబడదు, అది కింద పడిపోతుంది. ఇంకా ఆ శాఖోపశాఖలుగా ఉన్నటువంటి వృక్షాన్ని ఆశ్రయించి ఉన్న పక్షులన్నీ కూడా ఆ వృక్షాన్ని వదిలిపెడతవి, వదిలేసి దూరంగా ఎగిరిపోతవి. అటులనే ఏ మానవుడైతే అహంకారముతో తనని తాను ఆవరింపజేసుకున్నాడో, నా దగ్గర ఇంత సంపత్తి ఉంది అని అహముతో జీవనము గడుపుతాడో, ఆ మనిషి కూడా ఆధ్యాత్మిక మార్గము నుండి పతనమే అవుతాడు అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ సువర్ణాది ధాతువులు, భార్యా బిడ్డలు ఒక సీమిత యాత్ర వరకే ఉపయోగించుకోవాలి. కానీ వారే జీవితం అనుకొని ఆత్మతత్వాన్ని మర్చిపోతే అతను ఈ దేహం అనే వృక్షములో ఉండి కూడా శుష్కింపబడతాడు, ఇక ఆశ్రయాన్ని కోల్పోతాడు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం, భారతీయ సనాతన ధర్మములో ఎవరైనా ఎటువంటి పూజలు చేసినా, యజ్ఞయాగాదులు చేసినా మనం ముందు సంకల్పం చెప్పుకుంటాం. మరి ఆ గోత్రం ప్రారంభమైనప్పుడు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఈరోజు మన ముందు ఉన్నాడా? లేడు. అందుకే ఏమంటాడు అంటే, వయం ఏభ్యో జాతశ్చిర పరిగత ఏవ కలుతే సమం యైహి సంవృద్ధాః స్మృతి విషయాతాం తేపి గమితాః ఇదానీం ఏతే స్మః ప్రతి దివస్ సమాసన్న పతనాః గతాః తుల్యావస్థాం సిక తిలనదీతి రతరూభిః. జన్మించినప్పుడు ఏ అమ్మ నాన్నైతే మనతో ఉన్నారో, ఎవరి వలన మనం ఈ లోకానికి వచ్చామో, ఎవరు మన శరీరము వికసింపబడడానికి అహర్నిశలు ప్రయత్నం చేశారో వాళ్ళు ఇప్పుడు మనతో ఉన్నారా? వాళ్ళు ఎప్పుడో స్వర్గానికి వెళ్ళిపోయారు. అనగా మన గోత్రం, మన వంశము ఎవరి ద్వారా అయితే ప్రారంభింపబడిందో వాళ్ళందరూ కూడా ఎప్పుడో స్వర్గానికి వెళ్ళిపోయారు. ఇక మిత్రుల, చక్కగా ఏ మిత్రులతోనైతే మన యొక్క బాల్య జీవితము గడిచిందో, రమణీయంగా ఆహ్లాదంగా మన బాల్య జీవితము గడిచిందో, మరి అటువంటి మిత్రులు మనతో ఉన్నారా? మనము వాళ్ళను కూడా వదులుకున్నామే. మరి మనతో ఏదుంది దగ్గరగా?
అసలు జన్మనిచ్చిన పెద్దలు మనతో లేరు. ఎవరితో కలిసి బాల్య జీవితము గడిపామో, రమణీయంగా గడిపామో ఆ బంధుమిత్రులు కూడా మనతో లేరు. ఎవరున్నారయ్యా అంటే ఏం చెప్తున్నాడు అంటే, ఏ విధముగా నది ఒడ్డున ఆనకట్టు ఇరుగుతూ ఉంది, తెగిపోతూ ఉంది, నీటి ప్రవాహం పెరిగింది, ఆనకట్టేమో తెగింది. అలా నది ఒడ్డున ఉన్నటువంటి కందమూల ఫల పుష్పాలతో నిండుగా ఉన్నటువంటి వృక్షము యొక్క స్థితి ఎటువంటిదో నేడు మన స్థితి కూడా అలాగే ఉంది. అనగా ఆనకట్టు తెగిపోయి నీటి ప్రవాహం పెరిగిపోతుంది. ఆ ఒడ్డున చక్కగా శాఖోపశాఖలుగా వికసింపబడినటువంటి వృక్షం ఉంది. ఆ వృక్షానికి అనేక పుష్పాలు, ఫలములు అగుపడుతూ ఉన్నవి. కానీ ఆ వృక్షం చూడ్డానికి కూడా చాలా పచ్చగా ఉంది. అయినా దాని స్థితి అయోమయముగా ఉంది. ఎందుకు అంటే ఆనకట్ట తెగిపోవడముతో నీటి ప్రవాహము పెరిగిపోవడములో ఆ వృక్షము అక్కడే కుప్పకూలిపోయేలాగా ఉంది. ఈరోజు మన జీవితాలు కూడా అంతే. మనము కూడా ఈ దేహమున చక్కగా వికసింపబడుతున్నట్టు అనిపిస్తూ ఉంది మనకి. కానీ ఈ దేహమున మనమంతా ఎన్ని సంవత్సరాలు జీవిస్తామో, ఎన్ని సంవత్సరాలు మనం ఇక్కడ ఉంటామో తెలియని అయోమయ స్థితిలో ఉన్నాం మనమంతా. అయినా కూడా మనం జాగ్రత్త పడుతున్నామా? అందుకే ఒక కవి ఏమంటాడంటే, అగ్ని జ్వాల అంటే అగ్నికుండమునందు జ్వాలలు చాలా పెద్ద పెద్దగా ఊర్ధ్వగతి వైపు, ఆకాశం వైపు ఉన్నవి. కానీ ఆ జ్వాలకు ఆకర్షింపబడి పతంగములు రెక్కలు కాల్చుకొని మృత్యువుని పొందుతూ ఉన్నవి. అనగా ఆ పురుగు కంటే ఆ జ్ఞానము లేదు. ఏమిటి? నేను గనక అగ్నికి దగ్గరగా వెళ్తే నాకు రెక్కలకి వేడి తట్టుకొని నాకు ఎగిరే శక్తిని కోల్పోతాను, నేను అక్కడే మృత్యువుని పొందుతాను అన్న జ్ఞానము లేదు. అటులనే కంటకానికి మాంసం ముక్క ఉంది. అనగా ఆ ముళ్ళు గనక గొంతులోకి వెళ్తే నేను మరణిస్తాను అన్న జ్ఞానము చేపకి ఉండకపోవచ్చు. కానీ మానవుడికి మాత్రం జ్ఞానం ఉంది కదా. అయినా ఈ మానవుడు ఎక్కడ పడిపోతున్నాడు అంటే మోహం. ఈ ప్రపంచం అనే మోహములో శాశ్వతంగా నేను ఉండిపోతాను అన్న మోహములో జీవుడు తనని తాను రక్షించుకోగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా ఈ ప్రకృతికి వశుడై తన అస్తిత్వాన్నే జీవుడు కోల్పోతూ ఉన్నాడు. అందుకనే మరొక శ్లోకములో ఏమంటున్నాడు అంటే, దురారాధ్యాశ్చామి తురగ చలచిత్తాః క్షితిభుజాః. క్షితిభుజుడు అంటే రాజు. ఆ రాజు చాలా చంచలముగా ఉన్నాడు. క్షిమితముగా అంటే స్థిమితముగా కూర్చోలేడు. ఎలా వేగవంతమైనటువంటి గుర్రాలని మనం పగ్గము చేత గనక బంధింపజేయకపోతే ఆ గుర్రాలు ఏ విధముగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాయో అదే విధముగా రాజు యొక్క మనస్సు కూడా చాలా చంచలముగా ఉంది. అటువంటి చంచలమైన రాజుని ఆశ్రయించి మనం సేవతో సంతృప్తి పెడదాము అని అనుకుంటే రాజు మనకి వశుడైతాడా? ఎలా? పగ్గము లేని గుర్రాలు వశములోకి రావు,
అటులనే చంచలముతో ఉన్నటువంటి రాజు కూడా సేవా ప్రవృత్తితో వశుడు కాడు అంటున్నాడు. అదే విధముగా ఎవరి మనస్సు అయితే చంచలముతో నిండి ఉందో అటువంటి మనస్సులో ఆత్మ సాక్షాత్కారం సంభవమా? మరి అక్కడ ప్రశ్నిస్తాడు, ఈ వేగవంతమైన గుర్రాలని మనం బంధింపజెయ్యాలి అంటే ఉపాయం ఉంది, తాళ్లతో కట్టేయండి. అప్పుడు ఆ తాళ్లతో కట్టేసినప్పుడు గుర్రము తన వేగాన్ని నియంత్రించుకోగలుగుతుంది, ఇంకా లాభము లేదని. అటులనే ఓ మానవా, నీవు కూడా నీ మనస్సుని ఈ మోహముతో ఆవరింపబడినటువంటి జీవన విధానాన్ని, నీవు ఏదైతే మోహం అనే సరస్సులో మునిగిపోయావో, ఇంకా బయటకు రావడం కష్టం అనుకుంటున్నావు. నిజమే, అంతా మోహమే ఆవరించి ఉంది. భార్య, బిడ్డలు, మిత్రులు, యశస్సు, సువర్ణము, భవనాలు, భూములు, చక్కటి సరోవరములో మునిగి తేలావు, ఇంకా మునుగుతున్నావు అందులోనే. మరి అటువంటి చంచలమైనటువంటి మోహములో ఉన్నటువంటి ఈ జీవాత్మ ఆ సరస్సు నుండి బయటపడగలదా? ఏమైనా ఉపాయం ఉందా అంటే ఆధ్యాత్మికవాది అంటాడు, ఏకైక ఉపాయం ఈశ్వరుణ్ణి స్మరించుకో. ఎప్పుడైతే ఈ జీవాత్మ ఆ మోహరూప సరస్సు నుండి తనని తాను రక్షించుకోవడములో అసమర్థంగా ఉందో, నియంత్రింపబడడం లేవో ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు, శబ్దస్పర్శ రూపరస గంధాదులు, ప్రవృత్తులు, ఇవన్నీ కూడా వేగవంతముగా గుర్రములాగా పరిగెత్తుతున్నవి. అయినా అలాంటి క్లిష్ట సమయములో కూడా నీవు ఏమి చెయ్యు అంటే ఈశ్వర ఉపాసన చెయ్యు. ఎలా? శక్తివంతమైనటువంటి గుర్రాలని తాళ్లతో కట్టివేస్తే ఆ గుర్రాలు ఒక చోట ఎలా నిలబడిపోతాయో, నిరంతరము కట్టివేయడము వలన ఆ గుర్రాలకు మేము పైనుంచి దూకగలుగుతాము, అంటే వేగముగా నడవగలుగుతాము అన్న ఆలోచన ఆ గుర్రములు కోల్పోతారు. ఎటులా మనము పక్షులని గనక పింజరములో బంధింపజేస్తే అది ఎగిరే ప్రవృత్తిని మర్చిపోతుంది. అటులనే అతి లాలన వలన, అతి ప్రేమ వలన పిల్లలు కూడా తమ భవిష్యత్తు యొక్క నిర్మాణము దృఢముగా చేసుకోలేకపోతారు. అలాగే ఎంతో చంచలముతో మోహమనే సరోవరంలో పడిపోయినటువంటి ఈ ఆత్మ, అది ఏ విధమైనటువంటి భయంకర స్థితి కానివ్వండి, కేవలం పరమాత్ముని యొక్క ఉపాసన అతనిని ఆ భయంకరమైనటువంటి సరోవరము నుండి బయటకి లాగి శుభ మార్గము వైపు తీసుకెళ్ళగలిగే సామర్థ్యము ఉంది. అది కేవలం పరమాత్ముని వలననే సంభవము. అందుకనే జీవుడు తనని తాను రక్షించుకోవడానికి ఏమి చెయ్యాలి అంటే, ఈ మోహరూప సంసారములో పడకుండా ఉండాలి అంటే జీవుడు నిత్యం ప్రయత్నం చెయ్యవలసింది ఏమిటి అంటే కేవలం ఈశ్వర ఉపాసన. ఈ ఈశ్వర ఉపాసన వలన జీవుడు ఎంతటి స్థానానికి చేరుకుంటాడు అంటే అద్భుతమైనటువంటి స్థితిని పొందుతాడు. కానీ లోకములో ఎలా ఉంది? కేచిత్ వదంతి ధనహీనో జన జగన్యాహ. లోకములో ధనము లేకపోతే అతన్ని అధముడు అంటారు, నిందనీయుడు అంటారు. ఏమి సంపాదించాడు? కూర్చొని తిన్నాడు అంటుంది. కేచిత్ వదంతి ధనహీన జనో జగన్యః.
లోకములో కొందరు ధనము లేనివాడే అధముడు అంట. ఇంకా కేచిత్ వదంతి గుణహీన జనో జగన్యః. కొందరు ఏమంటారు, ధనము లేకున్నా పర్వాలేదు, కనీసం గుణములన్నా ఉండాలి, అందుకనే గుణము లేకపోతే అతనే అధముడు అంటారు. కొందరేమో ధనము లేకపోతే అధముడు అంటే, కొంతమంది గుణములు లేకపోతే అధములు అన్నారు. కానీ ఆ వ్యాసుడు ఏమంటున్నాడు అంటే, ఎవని హృదయమున సృష్టికర్త అయిన పరమాత్ముని యొక్క నామస్మరణ ఒక ప్రవాహముతో ఉప్పొంగిపోదో, ఎవని హృదయమున సృష్టికర్త అయిన పరమాత్ముని యొక్క నామము ఆ హృదయములో ఉప్పొంగిపోదో, ఎవడైతే సామగానము చెయ్యడో, ఎవరైతే ఈశ్వరుణ్ణి తెలుసుకోరో అతనే అధముడు అంటున్నాడు వ్యాస మహర్షి. లోకములో గుణము లేకపోతే అధములు అన్నారు, ధనము లేకపోతే అధములు అన్నారు. కానీ వ్యాసుడు మాత్రం ఏమంటున్నాడు అంటే, పరమాత్ముని నామస్మరణ చెయ్యని వాడు అనగా ఈ జీవాత్మ సుషుమ్న నాడి ద్వారా తురియ అవస్థకు వెళ్ళి అత్యంత ప్రయత్నము చేసి ఆ మస్తిష్క భాగమున ఉన్నటువంటి హృదయములోకి చాలా జాగ్రత్తగా, ఎందుకు అంటే గుహలోకి వెళ్తున్న కొద్దీ చాలా జాగ్రత్తగా వెళ్ళవలసి వస్తుంది. జారి పడ్డాము అంటే మళ్ళీ కింది నుంచి పరిగెత్తాల్సి వస్తుంది. అందుకనే ఊర్ధ్వ గతి వైపు జీవుడు వెళ్తున్నా కొద్దీ ఇంకా జాగ్రత్తలు తీసుకోవలసి వస్తూ ఉంటుంది. అలా ఒక్కసారి ఆ హృదయ గుహలోకి జీవుడు గనక ప్రవేశిస్తే ఇక తలుపులు మూయబడతవి. ఇక జీవుడు పరమాత్మని యొక్క ఆనందాన్ని ఎంతసేపైనా ఆస్వాదించవచ్చు. ఎలా ఒక స్విమ్మింగ్ పూల్ యజమాని పిల్లలందరూ నీటిలో ఆడుతూ ఉంటే పిల్లలు మర్చిపోతారు, వాళ్ళు ఆ నీళ్ళల్లో ఆడుతూ ఉంటారు. కానీ ఆ యజమానికి తెలుసు వీళ్ళు ఎంత బిల్లు కట్టారు, వీళ్ళు ఏ సమయానికి నీటిలో దిగారు, వీళ్ళని ఎప్పుడు ఈ నీటి నుంచి బయటకి లాగాలో ఆ నడిపిస్తున్నటువంటి వ్యక్తికి తెలుసు. ఇలా మీరు లోకంలో చాలా చూడండి, సినిమా హాల్ చూసుకోండి, ఏదైనా మనం అందులో లయం అయిపోతాం, తల్లీనమవుతాం, మనకు తెలియదు సమయం అయిపోతుంది అని. కానీ ఆ యజమానికి తెలుసు వీళ్ళని ఎప్పుడు బయటకు పంపించాలి. అటులనే హృదయ గూటిలోకి వెళ్ళినటువంటి జీవాత్మను కూడా పరమాత్ముడు కర్తవ్యాల వైపు తప్పకుండా మరలా బయటకి తీస్తాడు. ఎంతసేపు జీవాత్మని ఆనంద సరోవరములో ఆడుకోనివ్వాలో ఆడుకోనిచ్చి అతని శుద్ధి చేసి అతని దృఢపరిచి అతని మనోభావాలను వేగముగా పవిత్రముగా మార్చి మళ్ళీ పరమాత్ముడు అతనిని వెలుపలికి లాగుతాడు. కానీ లోపలికి వెళ్ళే ప్రయత్నం మాత్రం జీవాత్మనే చెయ్యాలి. అందుకే అంటాడు, మనమందరము కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ దేహంలో రెండు విషయాలు చాలా వేగముగా మన వైపు ఆక్రమణ చేస్తున్నవి. ఎలా నిద్ర పూర్తయి ఆకలితో అలమడిస్తున్నటువంటి సింహము గుహ నుండి బయటకు వచ్చింది అంటే ఎలా అది ఆక్రమణ చేసి తన ఆకలిని తీర్చుకుంటుందో, ఇంకా వెనక ముందు ఏమి ఆలోచించదు ఆ సింహం. అది ఆ గుహలో పడుకున్నంత వరకే సర్వ ప్రాణులు బయట సుఖముగా ఉంటారు. అది ఒకసారి ఆకలి వేదన తెలుసుకుంది అంటే గర్జించేసి భయంకరంగా ఆక్రమణ చేస్తుంది. అటులనే మన జీవితములో మన శరీరములో రెండు సింహాలున్నవి. అవి ఒక్కసారి మన పైన దాడి చేసినవి అంటే ఇంకా ఎవరి తరము కాదు రక్షింపబడ్డానికి, ఎవరు రక్షించలేరు కూడా.
ఆ రెండేమిటి అంటే మృత్యువు, వార్ధాక్యము. మృత్యువు నుండి ఎవ్వరు తప్పించలేరు, వార్ధాక్యము నుండి కూడా ఎవ్వరు వేరు కాలేరు. ఎలా ఆకలితో ఉన్నటువంటి సింహము ఒక పశువు మీద ఆక్రమణ చేసినప్పుడు అది తృప్తిగా భుజించిన తర్వాత అది వదిలిపెడుతుందో, అదే విధముగా వార్ధాక్య ఆక్రమణ జరిగే వరకే మనం క్షేమముగా ఉన్నాము. అది మనని ఆక్రమించింది అంటే ఇక ఎవరి వల్ల కూడా సాధ్యము కాదు వార్ధాక్యము నుండి బయటపడ్డం. అదే విధముగా మీరు చాలా పెద్ద కుండని తీసుకున్నారు, చాలా పెద్ద కుండ తయారు చేసుకున్నారు. ఆ కుండలో మీరు లక్షల లీటర్ల నీటిని నింపేశారు. మీరంతా జాగ్రత్త ఎక్కడ తీసుకున్నారు అంటే కుండను విశాలముగా తయారు చేయడం, అధిక మోతాదులో నీరు నింపడం మాత్రమే మీరు చూస్తున్నారు. ఎంత ఎక్కువ నింపగలిగితే అంత మంచిదని ప్రయత్నంలోనే ఉన్నారు. కానీ ఆ ఘటమునకు అనగా ఆ కుండకి ఒక చిత్రం ఉంది అనే విషయాన్ని మనం మర్చిపోయి నీరు మాత్రం పైనుంచి నింపుతూనే ఉన్నాం. దైవీం నావం స్వరిత్ర మనాగస మస్త్రవంతి. ఆ పరమాత్ముడు అంటున్నాడు ఈ జీవాత్మతో, ఈ జీవాత్ముడు అంటాడు పరమాత్మునితో, నేను శ్రేష్టమైన కార్యములు చేశాను కదా, నాకేమిస్తున్నావు అంటున్నాడు ఈ జీవుడు పరమాత్మునితో. అప్పుడు పరమాత్ముడు అంటున్నాడు, నా తర్వాత అద్భుతమైన శక్తి సామర్థ్యాలతో కూడుకున్న దేహం ఏదైనా ఉందంటది మానవ దేహము. వెళ్ళు ఇక మానవ దేహములో సుఖముగా జీవించు అని ఈ జీవుడు పరమాత్ముని అడిగితే పరమాత్ముడు కూడా నవ్వుతూ సమాధానం ఇచ్చి అద్భుతమైన ఈ రత్నం, ఈ కుండ, దీంట్లో ప్రవేశించు అన్నాడు. జీవుడు కూడా సంతోషపడి ఆ దేహంలో ప్రవేశించాడు, ఆ కుండలో ప్రవేశించాడు. నేను చేసిన శ్రేష్టమైన కర్మలకి సఫలము, నాకు పుణ్యముగా ఈ కుండ అనగా మానవ దేహము లభించింది, ఇక నేను దీంట్లో చాలా సౌకర్యముగా దీర్ఘకాలం ఉంటానని అనుకుంటున్నాడు. ఎలా మనము నింపడమే నేర్చుకున్నాము అటులనే ఈ జీవాత్మ కూడా అద్భుతమైన మానవ దేహాన్ని చూసి ఇక నాకు పశు యోని లేదు, పక్షుల యోని లేదు, స్థావర జంగమ యోని లేదు, అండజము లేదు, ఉద్భిజము లేదు, ఎంత అద్భుతమైన మానవ దేహంలో ఉన్నాను అని భ్రమలో పడి ఉంది ఈ జీవాత్మ. కానీ ఒక్క ఉపదేశం మర్చిపోయింది, ఈ దేహంలో ఎన్నో రంధ్రాలు ఉన్నవి అని. ప్రవేశించడం మాత్రమే తెలుసుకుంది, కానీ వేగం పెరిగిపోతే తనకు ఆ సామర్థ్యం లేదు, కొట్టుకుపోతాను ఈ ప్రవాహములో. ఎలా సముద్ర తీరాన ఉన్నటువంటి పెద్ద పెద్ద వృక్షాలు, పడవలు, ఆ సముద్రము గనక ఉప్పొంగిపోతే అందులో అన్ని లయమైపోతాయో, అటులనే ఈ దేహము అద్భుతమైన నిర్మాణం, ఇది చాలా విలువైన దేహం. కానీ ఇందులో దైవీం నావం, హే పరమాత్మన్, చక్కటి దేహాన్ని అయితే ప్రసాదించావు, కానీ ఎందుకయ్యా చిత్రాలు పెట్టావు? ఎలా కుండను చాలా విశాలముగా తయారు చేసి దాంట్లో నీళ్లు నింపామే, కానీ దానికి కన్నం ఉందనే విషయాన్ని మర్చిపోతే ఏదో ఒక రోజు నీరంతా ప్రవాహంలో వెళ్ళిపోతుంది, కుండ కాలైతుందో, రిక్తముగా మారిపోయే అవకాశం ఉందో, అదే విధంగా ఏ మానవుడైతే ఈ వార్ధాక్యం అనే భావాన్ని, మృత్యువనే భావాన్ని గనక ఏ మానవుడైతే మర్చిపోయి ఈ దేహమునందు ఈత కొడుతున్నాడో, అది ప్రవాహం పెరిగిన నాడు ఎవరి తరము కాదు రక్షింపబడ్డానికి. అందుకనే ప్రవాహం పెరగక ముందే ఏమంటున్నాడు అంటే పరమాత్ముని స్మరించుకో. ఏ మానవుడైతే
పరమాత్మనే మిత్రుడుగా భావిస్తాడో, ఈ ప్రపంచములో ధనము, భార్య, బిడ్డలు, బంధుమిత్రులు అందరూ జీవాత్మకు ఉండాల్సిందే. సంఘ సమాజంలో సంగచ్చద్వం సంవదద్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాసతే. మనమందరము కూడా ఒకరికొకరం సహకరించుకోవాలి. మనకంటూ ఒక అద్భుతమైన గోష్ఠి ఉండాలి, ఒక సభ ఉండాలి. ఆ సభలో సభాసదులు ఉండాలి, సేవకులు ఉండాలి, శస్త్ర విద్య ఉండాలి, శాస్త్ర విద్య ఉండాలి, సర్వం ఉండవలసిందే. ఉంటేనే జీవితం సుఖముగా గడుస్తుంది. కానీ అవి మనకు ప్రధానమైతే, అనగా ఈ భౌతిక వాదమే మనకు ప్రధానమైతే, భౌతిక జీవనము గనక మనం ప్రధానముగా పెట్టుకున్నట్టయితే, ఇక మనం ఆ మోహం అనే సరోవరము నుండి ఈదుకుంటూ రావడం చాలా కష్టం అంటుంది శాస్త్రం. నీవు ఈ ప్రపంచములో ఉండు, ఈ ప్రపంచాన్ని ఉపయోగించుకో, ఈ ప్రపంచముతో మిత్రత్వాన్ని ఏర్పరచుకో. కానీ ప్రధాన లక్ష్యం మాత్రం ఒకటి ఉండని, ఈశ్వర్. అతని గనక నువ్వు మర్చిపోయావు అంటే నీవు బహు దుఃఖములను అనుభవించవలసి ఉంటుంది. ఒక చేప మాంసం ముద్దకు ఆశపడి ముళ్ళని మింగుతే అది అసహాయరాలు, అసమర్థరాలు. ఒక పతంగము అగ్ని నిప్పు కణాలకు బానిసైపోతే అది కూడా అసమర్థరాలు. దాని శక్తి సామర్థ్యం అంతే. వాటికి వివేకం లేదు. కానీ మానవ జన్మ లభించిందే. ఈ మానవ జన్మలో శ్రేష్ఠ పదమైన ఒక సాధనం ఉందే, బుద్ధి. ఈ బుద్ధిని గనక మనం రాపిడి చెయ్యకపోతే, ఎలా మనము గనక కంసల వాడి దగ్గరికి తీసుకెళ్తే ఇది నిజమైన సువర్ణమా కాదా అని తేలాలి అంటే, ఇది నిజమైన సువర్ణమా కాదా అని తేలాలి అంటే ఎలా అతను ఒక రాయి మీద ఆ సువర్ణమును రాపిడి చేస్తాడో, అదే విధముగా ఉపాసన అనే రాయి మీద ఈ బుద్ధిని గనక మనం రాపిడి చెయ్యకపోతే జన్మ జన్మాంతరాల యొక్క వాసనలు ఏవైతే ఉన్నవో ఈ బుద్ధిలో, అవి అక్కడ పేరుకుంటవి. అందుకనే సాధ్యమైనంత వరకు దినచర్యలో శ్వాస తీసుకోవడం అనివార్యం, ప్రాణాయామం చెయ్యడం అనివార్యం, నిద్రపోవడం అనివార్యం, బంధుమిత్రుల యొక్క కలయిక అనివార్యం. అన్ని అనివార్యమే. ఈ దేహమున ఏది కూడా మనం వదిలిపెట్టడానికి లేదు. పండ్లు తోముకోకపోతే పండ్లు పుచ్చిపోతవి, శ్వాస తీసుకోకపోతే శరీరములో అపాన వాయువు నిండిపోతుంది. ఆహారము జీర్ణము కాకపోయినా రోగమే, జీర్ణం ఎక్కువైనా రోగమే. ఇలా ఏది కూడా మనం వదిలిపెట్టడానికి వీలు లేదు. అందుకే వ్యాస మహర్షి ఏమన్నాడు, నీవు గనక ఆ సముద్రాన్ని నిర్మాణము చేసిన ఆనకట్టను కట్టాడే, అమృత ఉపస్తరణం అమృత అపిధానం. ఏ పరమాత్ముడైతే నీకు ఆసనముగా ఉన్నాడో, ఏ పరమాత్ముడైతే నీకు చెద్దరుగా ఉన్నాడో, చలి తీవ్రత పెరిగిపోయింది, అక్కడ చాదరుంది, కప్పుకోకపోతే నువ్వు దుఃఖము నుంచి బయటపడలేవు. ఆ చలి బాధ నుండి నిన్ను నీవు రక్షించుకోవాలి అంటే నువ్వు అపిధానం కప్పుకోవాల్సిందే. లేదు నాకు యోగ బలం ఎక్కువ ఉంది, నేను ఇలాగే పడుకుంటాను అనుకుంటే శరీరము మంచి గడ్డగా మారిపోయే అవకాశం ఉంది. అది సుఖమునివ్వడము కంటే కూడా దుఃఖమే ఇస్తుంది.
అందుకనే ముందే వివేకముతో ముందే జాగ్రత్త పడి అమృత అపిధానం పరమాత్ముడనే అమృతముతో కూడుకున్నటువంటి ఆ చాదర్ని గనక మనం కప్పుకోగలిగితే ఇంకా అతనే మనం రక్షించేస్తాడు. చలి బాధ నుండి తట్టుకోవాలి అంటే రజాయి ఎలా అవసరమో అటులనే ఈ జీవాత్మ మరణము, వార్ధాక్యము, శోకముల నుండి తనని తాను రక్షించుకోవాలి అంటే పరమాత్ముడనే చాదర్ని ఈ జీవాత్మ కప్పుకోవలసిందే. మీరు చాలా పెద్ద గమ్యం పెట్టుకున్నారు, లక్ష్యం మంచిదే, కానీ ఆ లక్ష్యానికి కావలసిన వాహనమే లేదే, ఆసనమే లేదు. మీరు దేశ విదేశాలకు వెళ్ళడం అనేది లక్ష్యం పెద్దగా ఉంది, కానీ అక్కడికి వెళ్ళాలి అంటే విమానమే, ఆ విమానం అనే ఆసనం కనుక మీరు స్వీకరించకపోతే, మనం స్వీకరించకపోతే ఎలా లక్ష్యం వైపు వెళ్ళలేమో, లక్ష్యాన్ని మనం సాధించలేమో, అటులనే ఈ పరమాత్ముడనే ఆసనాన్ని గనక మనము ధరించకపోతే, స్వీకరించకపోతే, పరమాత్ముడనే ఆసనం పైన మనం కూర్చోకపోతే, ఉపస్తరణం అతన్ని గనక మనం సేవించకపోతే లక్ష్యం శబ్దశాస్త్రముగానే ఉండిపోతుంది. మనం దేశ విదేశాలకు వెళ్ళాలంటే విద్యావంతులం అవ్వాలి, లక్ష్యం స్పష్టంగా ఉండాలి, వేగవంతమైన వాహనాలను ఆశ్రయించినప్పుడే ఆ లక్ష్యం నెరవేరుతున్నట్టుగా అదే విధముగా జీవుడు ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక దుఃఖాల నుండి, జన్మ మరణాల నుండి, మోహం అనే సరోవరము నుండి, అవిద్య నుండి, అజ్ఞానము నుండి, ఏవైతే జీవాత్మకు అడ్డుపొరలున్నాయో, ఏవైతే జీవాత్మను పవిత్రముగా జీవాత్మ ఉన్నప్పటికి కూడా ఏ మాలిన్యాల ద్వారా జీవుడు పవిత్రముగా తనంతాను దర్శింపజేసుకోలేకపోతున్నాడో, జీవుడు శాంత స్వరూపుడు, కానీ ఏ మాలిన్యాల ద్వారా జీవుడు శాంత జీవితాన్ని పొందలేకపోతున్నాడో, ఈ విధమైనటువంటి సర్వ అడ్డంకులు తొలగిపోవాలి అంటే అమృత ఉపస్తరణం, అమృతముతో ఇమిడి ఉన్న అమృతమే ఆసనము. ఎవని ఆసనము అమృతమై ఉన్నదో ఉపస్తరణం అమృత అసి అంటాడు. ఎవని ఆసనము అమృతముగా ఉందో అమృత అపిధానమసి. అసి అంటే ఉంది, అమృతం ఎలా ఉంది, అమృతం వలె ఉంది. ఆ చాదర్ ఎలా ఉంది, అమృతమే. అలాంటి చాదర్ని కప్పుకొని, అటువంటి చాదర్ని ఆసనముగా మార్చుకొని ఏమి పొందు, సత్యం యశః శ్రీర్మై శ్రీహి శ్రయతాం అంటాడు. ఇక తిరుగులేని, యశస్సుకి ఆటంకాలు లేని, నైనం చిందంతి శస్త్రాన్ని నభిద్యతే, ఆ పరమాత్ముని గనక మనం ఆసనముగా మార్చుకొని, ఆ పరమాత్ముని గనక మనం చాదరగా మార్చుకుంటే ఇక మనకు తిరుగులేని జీవితం ఉంటుంది. అందుకనే ఏ మానవ, ఎలా నిప్పుని చల్లార్చాలి అంటే నీరు వెయ్యి కానీ ఘృతం వేసావంటే ఆ నిప్పు ప్రజ్వలిస్తుంది. అదే విధముగా జీవాత్మ మానవ శరీరములోకి వచ్చిన తర్వాత ఇక్కడ మరలా భౌతిక సుఖాలనే కోరికలను, అభిలాషలను గనక మనం పెంచుకుంటూ పోతే ఎంతసేపు ఘృతం వేయబడుతుందో అంతసేపు అగ్నిజ్వాల ఊర్ధ్వముఖం వైపు చూస్తుంది. అలాగే ప్రాపంచిక విషయ వాసనలు ఎంతసేపు మనం అనుభవిస్తూ ఉంటే అంతసేపు మనం అజ్ఞానం వైపే మన యాత్ర కొనసాగుతుంది. యథార్థమైన జీవితాన్ని పొందలేము. మనకు తెలియకుండానే ఎలా సింహము దాడి చేస్తుందో అటులనే వార్ధాక్యము మనపైన దాడి చేసినప్పుడు
బంధుమిత్రులు, పుత్ర పౌత్రాదులు, ధనైశ్వర్యాలు ఇవి ఏవి కూడా సహకరించవు. ఆ సత్యాన్ని, ఆ యథార్థమైన జ్ఞానాన్ని తెలుసుకుని, ఎలా పాలలో వెన్న ఉంది, పాలల్లో ఘృతం ఉంది, పుష్పములో గంధం ఉంది, చెరుకులో మాధుర్యం ఉంది అని తెలుసుకున్నప్పుడు దాన్ని బయటకు తీయడానికి ఎలా చెమటను దారబోసి ఆ పదార్థాల నుండి మనం ఉత్తమ స్వరూపాన్ని స్వీకరిస్తున్నామో, అటులనే ఈ మానవ దేహం అనే సుగంధ పుష్పము, ఇందులోనే పరమాత్ముడనే ఆనంద రసం ఎమిడి ఉంది. ఆ పరమాత్ముని యొక్క ఆనంద రసమును మనం మానవ దేహం అనే పుష్పములోనే త్రాగగలుగుతాము. అందుకనే బుద్ధి అనే సాధనని ఉపయోగించి ఈశ్వర ఉపాసన చేస్తూ గాయత్రి మంత్రాన్ని, ఓంకారాన్ని జపముగా, కవ్వముగా మార్చుకొని నిరంతరము మనము గనక మంథనము ప్రారంభిస్తే ఈ మానవ దేహం అనే పుష్పము నుండి పరమాత్ముడనే ఆనంద రసం బయటపడుతుంది. ఇక ఆ రసాన్ని త్రాగామంటే అన్నింటినీ మనం, అజ్ఞానాన్ని, మోహమును అన్నింటినీ మనం దూరం చేసుకోగలుగుతాం. చివరికి మృత్యువుని కూడా మనం జయించగలుగుతాం. అందుకే కర్తవ్య కర్మలు చేస్తూ, ధర్మయుక్త జీవితాన్ని అవలంబిస్తూ, జన్మ జన్మాంతర వాసనలని గనక మనం మళ్ళీ అలాగే ప్రోగు చేసుకుంటూ పోతే మరలా ఈ జన్మ మరణాలే లభిస్తవి. అందుకనే పరమాత్ముని యొక్క నామస్మరణ చేస్తూ పరమాత్మున్నే జీవిత లక్ష్యముగా పెట్టుకొని, మిగతా వాటిని అగౌనంగా పెట్టుకొని ఈ మధురమైన మానవ జీవితాన్ని చక్కగా సార్థవంతముగా ఉపయోగించుకునే ప్రయత్నం చేద్దామని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శాంతి శాంతి శాంతి.